మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగుండాలని, మీ కుటుంబాలు బాగుండాలని అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి, మన పరిచర్యను ప్రోత్సహించండి. దయచేసి మన దైవజ్ఞ ఛానల్ ఓపెన్ చేసి ప్రతి ఉదయం దేవుని వాక్యం వినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు తెలియపరచాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధిలో ప్రతిదినం చెప్పేటువంటి వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్మి విశ్వసిస్తూ ఉన్నాం. మీరు వాక్యం వింటూ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పనిసరిగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు హైదోకు అనున ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా గమనించండి, ఆదివారం అపోస్తలుడైన పౌలు గారు దేవుని సన్నిధిలో ప్రసంగిస్తూ ఉన్న సందర్భంలో చాలామంది సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, చాలామందిలో ఒక వ్యక్తి ఐతుకు అనేటువంటి వ్యక్తి కూడా దేవుని సన్నిధికి వెళ్ళడం జరిగింది. అందరూ చక్కగా క్రమంగా కూర్చుని, క్రమశిక్షణగా కూర్చుని దేవుని వాక్యాన్ని చక్కగా వింటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఐతుకు అనేటువంటి యవనస్తుడు కిటికీలో కూర్చుని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాడు. దయచేసి గమనించండి, దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉండాలో ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు లేక దేవుని మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుమని దేవుని వాక్యం అంటా ఉంది. ఏమండి, ఆ సన్నిధిలో అందరూ ఆరాధిస్తున్నారు, అందరూ చప్పట్లు కొడుతున్నారు, అందరూ దేవుని వాక్యం వింటున్నారు, అందరూ నిష్టగా, భక్తిగా, క్రమశిక్షణ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్నారు. కానీ హైతుకు మాత్రం కిటికీలో కూర్చుని నిద్రపోతా ఉన్నాడండి. ఈరోజు గమనించాలి, దేవుని సన్నిధికి వెళ్ళేది ఎందుకండి? సభలకు వెళ్ళేది ఎందుకండి? మీటింగ్స్కి వెళ్ళేది ఎందుకు? మనం నిద్రపోవడానిక? కాలక్షేపణ కౌరులు చెప్పుకోవడానిక? ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానిక? వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడడానిక మనం వెళ్ళేది? దేవుని సన్నిధికి ఎందుకండి మనం వెళ్ళేది? దేవుని వాక్యం అనడానికి, దేవునిని ఆరాధించడానికి, దేవుని నుండి వచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుని సన్నిధికి మనం వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది. అంతేగాని చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళి హైతూకు లాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారండి. దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి హైతూకు యొక్క ప్రవర్తన ఎంత మాత్రం బాగోలేదండి. తన క్రమశిక్షణ ఎంత మాత్రం బాగోలేదు. తన ఉద్దేశాలు, తన తలంపులు, తన నడవడిక ఎంత మాత్రం కూడా బాగోలేదు. దేవుని సన్నిధికి అయితే వెళుతున్నాడు, కానీ వెళ్ళిన దగ్గర నుంచి నిద్రపోవటమే. చాలామంది వెళ్ళిన దగ్గర నుంచి కాలక్షేపణ కౌరులేనండి. ముసలం ముచ్చట్లు చెప్పుకుంటా, ఏమండి, నవ్వుకుంటా, ఏలకోళలు ఆడుకుంటా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఖచ్చితంగా ప్రభు నిన్నేం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. నిద్రభారం వలన హైతుకు పడిపోయాడు కింద. పడిపోవడమే చనిపోయాడని దేవుని వాక్యం చెప్తుంది. పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేయగానే తిరిగి మరలా బ్రతికాడు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళుతున్నారు, కానీ చాలామంది పడిపోతూ ఉన్నారండి. అతడైతే శారీరకంగా పడిపోయాడు, ఈరోజు ఆత్మీయంగా చాలామంది పడిపోతూ ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్తున్నారు, ఉపయోగం ఏంటండి? దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళే వ్యభిచారంలో పడిపోతూ ఉన్నారు, జారత్వంలో పడిపోతూ ఉన్నారు. ఏమండి, మోసపూరితమైనటువంటి పరిస్థితుల్లోనికి జారిపోతూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లను అనుభవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇవెంత మాత్రం కూడా మంచిది కాదు. దయచేసి గమనించాలి. ఈరోజు ఐదుకు లాంటి మనస్సు నీకుంటే దాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో క్రమశిక్షణ కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా.
ఈ డైలీ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటున్నారో మా బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారిని స్వస్థపరచండి. ఎవరైనా క్యాన్సర్ వ్యాధితో, క్షమర్ వ్యాధితో, పెరాలసిస్ వ్యాధులతో బాధపడుతుంటే వారిని స్వస్థపరచండి. దేవా, దెయ్యాల చేత పట్టబడి, మాంత్రిక శక్తుల చేత పీడించబడుతూ, శాతబడి శక్తుల చేత పీడించబడుతూ ఉంటే యేసు నామములో ప్రతి ఒక్కరికి విడుదలను ప్రకటిస్తున్నాను ప్రభువా. అద్భుతం వారి జీవితాల్లో జరుగునుగాక. ఐతుకు లాంటి మనసు ఎవరిలో ఉన్నా కానీ యేసు నామములో అటువంటి మనసు తీసివేసి క్రమశిక్షణ కలిగి నీ సన్నిధిలో ఉండి నీ నుండి వచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి నీ కృప దయచేసి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్.